సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. మ్యాజిక్ నెక్లెస్ వల్ల చంద్రకాంతం చూపిన అతి ప్రేమ చివరికి దేనికి దారితీసిందో మీకు గుర్తుందిగా? లేకపోతే వెంటనే కింద లింక్ క్లిక్ చేసి ఆ ఎపిసోడ్ కూడా చూసి హాయిగా నవ్వుకోండి. అత్యాశ కోడలు మాయా ఓవెన్. ఒకరోజు చంద్రకాంతం పొయ్యి మీద అన్నం పెట్టేసి హాయిగా టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంది. ఆ ధ్యాసలో పడి అన్నం మాడిపోతున్న విషయమే పట్టించుకోలేదు. అది గమనించిన సూర్యకాంతం అక్కడికి వచ్చి, గదేందే అన్నం గిట్లా మాడుకంపు కొడతా అంటే నువ్వీడ కూసోని సీరియల్ చూడబడతివి? నువ్వసలు ఈ లోకంలో ఉన్నవానే అంటూ ఒళ్ళు మర్చిపోయి సీరియల్ చూస్తున్న చంద్రకాంతాన్ని కదిలించింది. ఆగుండ్రత్తమ్మా, గీ సీరియల్ మస్తు ఇంట్రెస్ట్ గా ఉంటది. 6 నెలల సంధి నుంచి చూస్తానా. కనీసం గీ ఎపిసోడ్ లోనైనా గా అమ్మి పోయి తలుపు తెరుస్తుందో లేదో చూడాలే. అప్పుడు సూర్యకాంతం గా సీరియల్లు ఎప్పటికయ్యే గాని ముందు గీ అన్నం సంగతేంది అని అడిగింది. ఇప్పుడు ఏం చేద్దామత్తమ్మా, నాకు మస్తు పరేషాన్ అయితంది. మీ కొడుకు మామ పొలం నుంచి అన్నం తిననికి వచ్చే టైం ఆయే అనగానే, మీ మామ సంగతేమో గాని నా కొడుకైతే అస్సలు ఆకలి కాగలేడు. ఇప్పుడు ఏం చెయ్యాలనో నాకు బాగా తెలుసులే అంటూ లోపలికి వెళ్లి తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మైక్రో ఓవెన్ తీసింది. అది చూసి ఆశ్చర్యపోయింది చంద్రకాంతం. ఇంతలో పొలం నుంచి సుబ్బారావు, రవి వచ్చారు. ఇగో మస్తు ఆకలైతాంది, జల్దీ అన్నం పెట్టు అంటూ అన్నాడు. అది విన్న చంద్రకాంతం ఉలిక్కిపడి, ఇగో అత్తమ్మా, గీ మైక్రోవేవ్ లో ఇప్పుడు అన్నం వండాలన్నా 10 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు ఎట్లా అంటూ కంగారు పడుతూ ఉంటే, ఇగో నువ్వు గట్ల గాబర పడకు, గిది మ్యాజిక్ మైక్రో ఓవెన్. గిన్ల నీకు ఏం కావాలో ఆ వంటకం పేరు గిట్ల రాసి పెట్టినవనుకో, వేడి వేడిగా నువ్వు రాసిందస్తది అంటూ ఒక కాగితం మీద అన్నం అని రాసి ఓవెన్ లో పెట్టింది. ఆ ఓవెన్ తెరవగానే వేడివేడి రైస్ రెడీ అయిపోయింది. అలా అన్ని కూరలు రాసి ఆ పూటకి గండం గట్టెక్కించింది సూర్యకాంతం. అప్పుడు చంద్రకాంతం, అత్తమ్మా గీ ఓవెన్ నాకు జర గిఫ్ట్ ఇయ్యచ్చు కదా అని అడిగింది. గిఫ్టా? నీకు గిదిచ్చినానంటే నా ఏల్తోని నా కన్ను పొడుచుకున్నట్లయితది. నువ్వింకా ఇంట్లో పొయ్యలిగిస్తావానే అని అంది. ఇగో అత్తమ్మా, ఒట్టేసి చెప్తున్నా, ఖాళీ ఆదివారాలు స్పెషల్ వంటకాలకే తప్ప దీన్ని నేనింక దేనికి వాడా, జరియరాదే అంటూ బ్రతిమిలాడింది. చంద్రకాంతం గోల భరించలేక సరే అంది సూర్యకాంతం. మొదట్లో కేవలం వారానికి ఒక్కసారే వాడే ఆ ఓవెన్ ని రాను రాను రోజూ వాడటం మొదలుపెట్టింది చంద్రకాంతం. ఓ రోజు సాయంత్రం చంద్రకాంతం ఎంతసేపటికి అన్నం వండకపోవటంతో సూర్యకాంతం వచ్చి అడిగింది, ఏందే బారడు పొద్దుగూకుతాంది, ఇంకా అన్నం ఎసరే పెట్టలే అంటే చాలా రిలాక్స్డ్ గా కూర్చున్న చంద్రకాంతం, హే చెయ్యొచ్చులే తీయత్తమ్మా, గిప్పుడా మ్యాజిక్ మైక్రో ఓవెన్ లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సిట్టి పెడితే కావలసినవన్నీ వేడి వేడి వంటకాలు వస్తాయి కదా, మరెందుకింత పరేషాన్ అవుతున్నావు అంది. అది విన్న సూర్యకాంతం, నీకిప్పుడు తెల్వదులే అంటూ వెళ్లిపోయింది. అందరూ అన్నం తినటానికి కూర్చుని ఉంటే చంద్రకాంతం హైదరాబాదీ ధమ్ బిర్యానీ అని ఒక చిట్టి మీద రాసి ఆ ఓవెన్ లో పెట్టింది. కానీ ఆ ఓవెన్ నుంచి ఏమీ రాలేదు. ఇంతలో చంద్రకాంతం భర్త రవి, ఇగో ఈడ కూర్చున్న బట్టి 10 నిమిషాలైతాంది, ఇయ్యాల అన్నం పెడతావా లేదా అంటూ అరిచాడు. అది విన్న చంద్రకాంతం కంగారు పడుతుంటే సూర్యకాంతం నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది. ఏంది గా ఓవెన్ పనిచేస్తలేదా? ఎందుకు చేస్తది? పొద్దున్న గదిచ్చిన అన్నంలా ఇంకా చాలా మిగిలే ఉంది కదా, గది మొత్తం తినినాకే గిది మళ్ళా కొత్త వస్తువులు ఇస్తది. గదే పారేసినవనుకో అంతే సంగతి, గది ఇంకా అలిగి మళ్ళా ఇంకేమియ్యదు అని అసలు నిజం చెప్పింది. అది విన్న చంద్రకాంతానికి అత్త మీద చాలా కోపం వచ్చింది. చేసేది లేక గబగబా ఆ మిగిలిన అన్నం మొత్తం తినేసింది. అప్పుడు ఆ మైక్రో ఓవెన్ లో నుంచి వేడివేడి ధమ్ బిర్యానీ వచ్చేసింది. నోరూరించి ఆ బిర్యానీ కళ్ల ముందున్నా పాపం చంద్రకాంతం మాత్రం తినలేకపోయింది. మరుసటి రోజు నుంచి చంద్రకాంతం ఆ మైక్రో ఓవెన్ ఇచ్చిన వస్తువులన్నీ మిగిల్చకుండా తినేసి వంట చేయడం పూర్తిగా మానేసింది. పైగా యూట్యూబ్ లో రకరకాల వంటలు చూస్తూ వాటిని వండి అందరినీ ఇబ్బంది పెట్టేది.
వామ్మో, గిట్లనే వదిలేస్తే గిది ఇంకా గీ జన్మలో వంట చేసేటట్టు లేదు. దీనికి ఎట్లన్నా గా మైక్రోవేవెన్ వంటల పిచ్చి దూరం అయితే బాగుండు అనుకుంది. ఒకరోజు చంద్రకాంతం గీ రోజు ఏం చేసుకుందాం, రోజు తినే గా బిర్యానీలు గా షవర్మాలు తిని తిని బోర్ కొడతాంది, ఈ రోజు ఏదన్నా వేరే దేశం వంటలు ట్రై చేస్తా అంటూ ఇంటర్నెట్ లో కనిపించిన ఏదో చైనీస్ వంట పేరు రాసి మైక్రో ఓవెన్ లో పెట్టింది. అంతే, అందులో నుంచి గబ్బిలాల సూపు వచ్చింది. అది చూసిన చంద్రకాంతం ఆశ్చర్యపోయి, గిదేంది గీ గబ్బిలాల సూప్ వచ్చింది, గీ చైనా వాళ్ళ నోట్లో మన్నుబడ, తిండికి ఇంకేం దొరకలే వీళ్ళకి, గిసు వంటివి మనం తినలేం, గట్లని పారేసినానంటే గీ ఓవెన్ ఇంకా పనిచేయది, ఇప్పుడు ఏం చేయాలి అంటూ తికమక పడుతూ ఉంటే సూర్యకాంతం చూసి బాగా నవ్వుకుంది. అమ్మో, బతికుంటే బలిసాకు తినచ్చు, మైక్రో ఓవెన్ లేకుంటే మంచిగా మనమే వండుకు తినచ్చు, అంతేగాని ఇసొంటివి తిని పానం మీదకి తెచ్చుకోండి ఎందుకు, ఓరి దేవుడో నాకు బుద్ధొచ్చింది అంటూ ఆ సూప్ ని పారబోసింది. అది చూసిన సూర్యకాంతం హమ్మయ్యా అనుకుని ఆ మైక్రోవేవ్ ని మళ్ళీ తన ట్రంకు పెట్టెలో పెట్టేసుకుంటూ, ఇప్పుడు సమజైంది నాకు, ఇంకోసారి మా తింగర్దిట్లా కిందకి మీదకి చేస్తే దీన్ని గా మ్యాజిక్ మంచం మీద కూర్చోబెట్టి సక్కంగా సైనా పంపాలే, గప్పుడు తెలిసొస్తది దీనికి అనుకుంది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేం నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కాకా టీవీ. సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. ఓ అందమైన ఊరు, అందులో అత్త సూర్యకాంతం గారింట్లో శ్రావణ శుక్రవారం రోజున కోడలు చంద్రకాంతం తులసి కోట చుట్టూ భక్తిగా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. అది చూసిన అత్త సూర్యకాంతం, నా కోడలు బంగారం, పొద్దుగాల్నే లేసి పూజ చేస్తుందంటే నేను సానా అదృష్టవంతురాల్ని అని మురిసిపోయింది. చంద్రకాంతం వేడివేడిగా టీ చేసి అత్తకి మామకి భర్తకి ఇచ్చింది. సూర్యకాంతం తన కోడల్ని పిలిచి, ఇగో అమ్మాయి, గీరోజు లక్ష్మీ వ్రతం కాబట్టి కొత్త కోడలుగా లచ్చిందేవికి పాయాసం, పులిహోర, గారెలు, పూర్ణాలు, భక్ష్యాలు, ఇంకా నీకిష్టమైన ప్రసాదాలన్నీ నువ్వే చేయాలా అనడంతో చంద్రకాంత మొహం తెల్లబోయింది. మనసులో, ఏంది గీ వంటలన్నీ నేను చెయ్యాలా, నాకు వంట రాదని తెలిస్తే గీమ ఏమేమంటదో ఏమో, సరే సరే అత్తమ్మా అని కంగారుగా తన గదిలోకి వెళ్లి యూట్యూబ్లో ప్రసాదాలు ఎలా చెయ్యాలో సెర్చ్ చేస్తూ ఉంది. టీ తాగిన తర్వాత చంద్రకాంతం భర్త మామ వాళ్ల పనుల మీద వాళ్ళు బయటికి వెళ్లారు. అంతలో బాగా టెన్షన్ పడుతున్న కోడల్ని చూసి వంట రాదన్న విషయం అర్థమై నవ్వుకొని తన పాత ట్రంకు పెట్టె నుండి ఒక గరిటె తెచ్చి కోడలితో, ఇగో కోడలు పిల్ల, గీది మ్యాజిక్ గరిట, దీన్ని గిన్నెలో పెట్టి నువ్వు ఏ వంటకం అడిగినా గది వస్తది, దీంతో నువ్వు గా ప్రసాదాలన్నీ ఇట్టే చేసేయొచ్చు, గీ లోపల నేను పోయి సాయంత్రం పేరంటానికి ఇంటికి రమ్మని ముత్తైదులకి బొట్టు చెప్పొస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ గరిట వైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఏంది గిది నిజమా, అయితే ఒకసారి టెస్ట్ చేస్తా అంటూ గరిటెని ఒక గిన్నెలో పెట్టి పులిహోర అనగానే పులిహోర వచ్చేసింది. అది చూసి పట్టరాని ఆనందంతో, హాయ్ గిది మస్తుగుందే అనుకుంటూ అత్తగారు చెప్పిన ప్రసాదాలన్నీ చేసేసింది. ఆ తర్వాత మ్యాజిక్ గరిట పట్టుకున్న చంద్రకాంతానికి ఒక ఐడియా వచ్చింది. మా అత్తమ్మకి దీని విలువ తెల్వక గా డొక్కు పెట్టెలో పెట్టుకుంది, దీంతో గిప్పుడు నేను బిజినెస్ షురూ చేసి నేనేందో చూపిస్తా అంటూ ఆ గరిటెని ఒక పెద్ద గిన్నెలో పెట్టి 25 మందికి సరిపోయే పాయసం అనగానే పాయసం వచ్చింది.
వెంటనే దాన్ని ఇంటి ముందు పెట్టి అమ్మడం మొదలుపెట్టింది. పాయసం ఘుమఘుమలకు అటుగా వెళ్తున్న జనం కొని తింటున్నారు. పాయసం రుచి ఆ నోటా ఈ నోటా పాకి జనం బాగా వస్తున్నారు. చంద్రకాంతం బాగా సంతోషిస్తుంది. అలా అమ్మగా చివరికి పాయసం కొద్దిగానే మిగిలింది. కాని జనం చూస్తే ఇంకో 25 మంది దాకా ఉన్నారు. అప్పుడు అయ్యయ్యో, ఇప్పుడెట్లా? మంది మస్తుగా పోగైండ్రు. నేనిప్పుడే లోపలికి పోయి గరిటెతో గీ గిన్నెలోనే పాయసం నింపుకు రావాలే అని ఆ పాయసం గిన్నెలోనే గరిట పెట్టి పాయసం అంది. రాలేదు. మళ్ళీ గరిట పెట్టి పాయసం అంది. ఈసారి కూడా రాలేదు. చంద్రకాంతానికి కంగారు మొదలైంది. గిదేంది? గిది పనిచేయట్లే? ఏమాయా దీనికి? వామ్మో, మంది మస్తుగుండ్రు. పాయసం అయిపోయిందని చెప్తే గా వచ్చే పైసలు కూడా పోతాయి అనుకుంటూ గిప్పుడు నా దిమాక్ వాడి మస్తు పైసలు సంపాదిస్తా అంటూ ఆ మిగిలిన పాయసం గిన్నెలో 25 మందికి సరిపడా నీళ్లు కలిపి ఆ కంగారులో పంచదారకి బదులు ఉప్పు ఇంకా ఏవేవో కలిపి మళ్ళీ ఆ పాయసం అమ్మడం మొదలుపెట్టింది. అది తిన్న వాళ్ళందరికీ వాంతులు మొదలయ్యాయి. దీంతో అందరూ చంద్రకాంతం మీద గొడవకు దిగారు. అప్పుడే వచ్చిన అత్త సూర్యకాంతంకి క్షణంలోనే విషయమంతా అర్థమయ్యింది. అత్తను చూసి భయంగా అది 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 అత్తమ్మా అంటుంటే ముందు వాళ్ళ పైసలు వాళ్ళకిచ్చేయ్ అంది. డబ్బులు తీసుకొని అందరూ వెళ్ళిపోయారు. గా గరిట రోజుకి ఒక వంటకానికి ఒక్కసారే పనిచేస్తది. గా ముచ్చట చెప్పడం యాద్మర్చిన. అది విన్న చంద్రకాంతం మళ్ళీ తెల్లబోయి మనసులో సావు కబురు సల్లగా చెప్పినట్టు గీ విషయం గిప్పుడు అజెప్పుడు అనుకుంటూ ఉండగా ఆశ ఉండొచ్చు గాని అత్యాశ ఉండకూడదమ్మాయి. రేపట్నుంచి నువ్వు వంట నేర్చుకొని నువ్వే చేయాలా అంటూ గరిటె తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఏంది? వంట నేర్చుకోవాలా? గీ రోజేగా మన ఎపిసోడ్ షురూ అయింది. చేస్తా చేస్తా, నేనేంటో చూపిస్తా అంటూ చంద్రకాంతం గునుక్కుంది.